నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. మల్టీ స్టారర్ మూవీ అనగానే అందరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకు అంటే తమకు ఇష్టమైన హీరోల్ని ఒకే ఫ్రేమ్లో చూడడం కోసం. గతంలో తెలుగులో చాలా మల్టీ స్టారర్ వచ్చాయి అప్పట్లో, కాబట్టి ఎన్టీఆర్ గారు కావచ్చు, లేదంటే బాలకృష్ణ గారు, వీళ్ళందరూ చేశారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ వచ్చేసేపటికి వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు ఆల్రెడీ ట్రై చేసేసారు. మరి ఇంతకంటే పెద్ద హీరోలు చేస్తే హీరో ఎవరు? ఇదే క్వశ్చన్ మనకు రేజ్ అవుతుంది. నెల్సన్ డైరెక్షన్లో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు సినిమా తీయబోతున్నారు. మరి ఈ మూవీ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిలిం అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. అంటే గత కొంతకాలంగా వీళ్ళిద్దరు మల్టీ స్టారర్ మూవీ వస్తుందని వార్తలు వచ్చినప్పటికీ కూడా నెల్సన్ గారు చెప్తున్నారు అంటే ఏదో ఓ మాటతో 2 ఫోటోలు రిలీజ్ చేసేస్తారని అందరూ అనుకున్నారు. కానీ 3 నిమిషాల ట్రైలర్తో ఒక క్లారిటీ ఇచ్చేశారు. బట్ ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. హూ ఇస్ ద హీరో? మీకు ఏమనిపించింది కాంబినేషన్? హీరోలు ఇద్దరు అని చెప్పాలి, లేదంటే సీన్ సితార్ అవుతుంది అందరికి కూడా. అయ్యో, మనకు కానీ చూసే ప్రేక్షకులకు కానీ మనకు తెలుసు కమల్ హాసన్ విలక్షణ నటుడు, అవును సార్, పరిపూర్ణ నటుడు, రకరకాల బిరుదులు, రకరకాల సంబోధనలు ఉన్నాయి. ఒక అమాయకుడిగా, ఒక నిరక్షరాస్యుడిగా, ఒక ప్రేమికుడిగా, ఒక భగ్న ప్రేమికుడిగా, వృద్ధుడిగా, భామగా ఎన్ని రకాల అలరించాడో. ఇన్ని కాదు అన్ని కాదు దశావతార రూపాల్లో. సరే, ఆయన వ్యక్తిగతంగా రాజకీయ జీవితాలు విమర్శలు పక్కకు పెట్టేస్తే నటుడిగా 100కు 1000 మార్కులు వేయచ్చు నా ఉద్దేశంలో. ఇక రజనీకాంత్ గారి గురించి చెప్పాలి అంటే, రజనీకాంత్కి దాని హీరో డెఫినేషన్ కూడా ఉండదు నన్ను అడిగితే. రజనీకాంత్ ద రేగో, దట్ ఇస్ ద మాస్ హీరో. సిన్స్ 30 years అంటాం కానీ కాదు, 50-60 years నుంచి కూడా ఆయనే మాస్ హీరో. తమిళ ప్రేక్షకులకు, ముఖ్యంగా తమిళ్ ప్రాథమిక కాబట్టి భాష, ఆ తర్వాత తెలుగు వాళ్ళకు, మలయాళీలకు, కన్నడీయులకు ఒక భాషా చిత్రం తర్వాత అద్భుతమైనటువంటి ఒక మాస్ ఇమేజ్. నాకు తెలిసి రజనీకాంత్ గారు ఒక 250 చిత్రాల దాకా నటించుండవచ్చు నేను అనుకుంటాను. 100 కావచ్చు, ఇంకా 500 కావచ్చు. 100లో ఒకవేళ 100 సినిమాలు అనుకుంటే ఒక 95 ఫిలిమ్స్లో ఆయన క్రేజీ, అంటే ఒక సైడ్ క్యారెక్టర్ కాకుండా 90 మెయిన్ ఇచ్చిన 90 చిత్రాల్లో 90 డిఫరెంట్ సిగరెట్ స్టైల్స్ పెట్టాడు ఆయన. ఎవరికి సాధ్యం అండి అది? ఆయన సినిమాల్లో రజనీకాంత్ గారు ఏ మేనరిజం పెడతాడు, ఏ మేనరిజం డైలాగ్ చెప్తాడు, ఏ మేనరిజం బిహేవియర్ స్టైల్ చూసాం కదా. మళ్ళీ ఇలా తిప్పేసి వేస్తుంటాడు, స్పెట్స్ ఇలా పెట్టేస్తాడు, సిగరెట్ వేయడం, ఇవన్నీ కూడా మాస్ని ఆకట్టుకుంటాయి. దాంతోపాటు సినిమాని ఆకట్టుకుంటుంది. అంటే రజనీకాంత్ గారు చాలామంది వయసు అయిపోయింది అని ఆయన వితౌట్ మేకప్ మీద ఎన్ని కామెంట్స్ చేసినప్పటికీ కూడా రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ చూసినప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోయారు. అబ్బా, ఏజ్ పెరిగినా కానీ ఆ గ్లామర్ తగ్గలేదు, ఆ పవర్ తగ్గలేదు అని. ముసలోడే కానీ గట్టోడే అన్నట్టుగా డైలాగ్ మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా లాస్ట్ చిత్రాలు 1-2 కమర్షియల్ విజయం సాధించకుండా ఆయన నటుడిగా పరిపూర్ణత చేయొచ్చు. రోబో చూసాం, ఆ వయసులో కూడా రోబో ఎంత అలరించిందో టెక్నాలజీ రూపంలో. అంటే కథనంలో ఏదన్నా వైఫల్యం ఉండొచ్చేమో కానీ అతను నటుడిగా మనమైతే వైఫల్యాన్ని ఉన్నాడని చెప్పలేం. తెలుగులో పెదరాయుడు పాత్ర చూసిన ఆ పెదరాయుడు, ఆ తర్వాత దానికి ముందు శరత్ కుమార్ గారు మాతృకలు నటించినా కూడా పెదరాయుడు అంటే రజనీకాంత్ గారికి గుర్తుకొస్తారు. నిజం మార్చడం. సో అంత క్రేజ్ ఉంది. అయితే అనుకోకుండా కొంచెం ప్రచ్ఛన్న వాతావరణం కూడా ఉంది ఆ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారి మధ్య. ఎప్పుడైతే ఇద్దరికి స్టాండర్డ్ వచ్చిందో, జర తమిళ్ కల్చర్ ఎక్కువంటే హీరోల మీద క్రేజీ ఎక్కువ. ఆడ అభిమానిస్తారు, గుళ్ళు కట్టేస్తారు. మనం చూసాం హీరోయిన్లకు ఎంతమంది గుడి కట్టారో చూసాం. సో అట్లా కొంచెం మార్కెటింగ్ కానీ అభిమానుల మధ్య చిన్న పోటీ ఉన్నప్పుడు కలిసి నటించాల్సిన పరిస్థితి తగ్గిపోయాయి. వీళ్ళు ఇప్పుడే కాదు, గతంలోనే కలిసి నటించారు. అంతులేని కథ, వయసు పిలిచింది, లాస్ట్లో 1979లో అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే కథలో కలిసి నటించడం జరిగింది. అంటే సుమారు అదొక 20-47 సంవత్సరాలు, 46 సంవత్సరాలు, 45 సంవత్సరాలు అయిన వాళ్ళు కలిసి నటించాల్సిన పరిస్థితులు ఏర్పడలేదు. ఒక రకంగా చెప్పాలంటే కమర్షియల్ వాల్యూస్ ఇంపార్టెంట్. మల్టీ స్టార్ అంటే నటించడానికి వాళ్ళ మధ్య బేసిసాలు ఏమి ఉండవు. చాలా సందర్భ హీరోలో మనం చూస్తాం తెలుగులో మల్టీ స్టార్స్. ఈ మధ్యకాలం నిన్నగాక మొన్న వచ్చింది మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో. సో మెగాస్టార్ చిరంజీవి గారు, ఇక్కడ వెంకటేష్,
ఎవరి ఇమేజ్ దక్కుకుంటుంది. ఇంకా ఈ మల్టీ స్టార్ గురించి మళ్ళీ చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక శోభన్ బాబు కృష్ణ చిత్రం బాగా ఎగ్జాంపుల్. ఈయనేమో ఒక క్లాస్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఈయనకు రెవల్యూషన్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఇద్దరు స్నేహితులుగా ఉంటారు లేదా శత్రువులుగా ఉంటారు, వీటి పోటీ ఉంటుంది. ఫైటింగ్ సీన్ వస్తారికే ఒక హీరోని ఇంకో హీరో కొడితే మాత్రం ఊరుకోరు ప్రేక్షకులు. ఈయన ఇలా నెట్టేస్తే ఆయన నెట్టేస్తాడు. ఎట్లా బ్యాలెన్స్ లేకపోతే మాత్రం ఇబ్బంది పడుతుంటారు ఫ్యాన్స్. సో ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ఫైటింగ్ విషయంలో చూసుకున్నా, హీరోయిన్ల విషయం చూసుకున్నా, పాట విషయంలో తీసుకున్నా, ఒకసారి మా హీరో పేదవాడు ఎందుకు కావాలి, ఈ హీరో పేదవాడు కావచ్చు కదా, ఇట్లా ఎన్నో కొన్ని డిస్కషన్లు అవుతుంటాయి. సరే ఫ్యాన్స్ ఫైట్స్ ఎలా ఉన్నా కూడా దాన్ని హ్యాండిల్ చేయడం కూడా డైరెక్టర్ చాలా కష్టతరమైన పని. సబ్జెక్టు డిమాండ్ చేస్తున్నప్పుడు చూశాను నిన్న చిరంజీవి గారి చిత్రంలో. యాక్చువల్గా చిరంజీవి గారే సినిమాకు చిరంజీవి హీరోనే చిరంజీవి చిత్రం అని చెప్తున్నాం. ఎక్కడో 10 నిమిషాలు 20 నిమిషాలు చిన్న ఎపిసోడ్ అయినా వెంకటేష్ గారి క్యారెక్టర్లో ఎక్కడా తగ్గలేదు. అంటే వెంకటేష్ గారు కూడా ఈ మధ్యలో చూసుకుంటే ఎస్విఎస్సి మూవీ కావచ్చు, గోపాల కావచ్చు, ఆయన మల్టీ స్టారర్కి చాలా ప్రయారిటీ ఇచ్చారు. అంటే అక్కడ ఉండాలి, అలా వీళ్ళు చేయాలన్న వీళ్ళలో పెద్దతనం ఉండాలి, సినిమా సబ్జెక్ట్ డిమాండ్ చేయాలి, వీళ్ళ ఫ్యాన్స్ మధ్యలో సఖ్యతగా ఉండాలి. ముఖ్యంగా ఫ్యాన్స్ మధ్య లేకపోతే మాత్రం అల్లరి చిల్లర అయిపోతుంది. అప్పట్లో కాబట్టి ఎన్టీఆర్ గారు అప్పట్లో హెల్తీ కాంబినేషన్ ఉండేది. ఏఎన్ఆర్ గారు, ఎన్టీ రామారావు గారు అయితే, చిరంజీవి గారు కూడా మల్టీ స్టార్ సినిమాలు చేశారు. కృష్ణరాజు, శోభన్ బాబు, కృష్ణగా ఇట్లా చాలా మల్టీ స్టార్స్ కూడా వచ్చినాయి. ముఖ్యంగా అయితే 80 దశకంలో చూస్తే 90 వరకు చూస్తే కృష్ణ గారి కాంబినేషన్లో చాలా చిత్రాల్లో చాలా తోటి కలిసి నటించారు. శోభన్ బాబు తోటి నటించారు, కృష్ణరాజుతో నటించారు. సో అట్లా కృష్ణ గారు కూడా ఆయన ఇమేజ్ ఆయనతో చూసుకుంటూ చేసిన చిత్రాలు. ఇట్లా మల్టీ స్టార్ చిత్రం తమిళ నుంచి ఇంత పెద్ద స్టార్స్ రావడం అంటే ఆడ కొంచెం సెన్సిటివే. ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారో మనం ఈ 3 నిమిషాల ట్రైలర్లో చూసాం. అంటే ఒక గ్యారేజ్ చూపించారు, మంచిగా మాస్ లుక్ చూపించారు వీళ్ళిద్దరిని. వాళ్ళే క్వశ్చన్ రేస్ రెట్రో పీరియడ్కి వెళ్ళిపోయారు. అంటే 1980 ఆ దశకంలో అంటే ఆటోమేటిక్గా నాకున్న అవగాహన ప్రకారం అయితే ఈ మాస్ ఎలిమెంట్స్ని కాపాడుకోవాలి, మాస్ ఇమేజ్ని కాపాడుకోవాలి. కాబట్టి అది ఏ మాఫియా వరల్డ్ చిత్రాలుగానే ఉంటుంటుంది, మాఫియా బ్యాక్గ్రౌండ్గానే ఉండబోతుంది. అంటే నెల్సన్ డైరెక్షన్ కాబట్టి అంటున్నారు కాబట్టి అందుతున్న సమాచారాల ప్రకారం అనిరుద్ధేమో మ్యూజిక్ చేస్తూ ఉన్నాడు. అట్లయితేనే ఇద్దరి మధ్య కాంబినేషన్ కుదురుతూ ఉంటుంది. ఒక మాఫియా డాన్ ఉండొచ్చు, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. పాతతరం చిత్రాలే భలే ఉంటాయి. ఇద్దరు చిన్నప్పుడు స్నేహితుంటారు, కట్ చేస్తే పేర్లు పడతాయి, పేర్లు పడాక ఈయన పోలీస్ ఆఫీసర్ అయితే నేను దొంగ అవుతాడు. ఇట్లా డ్రామా బాగా ఉంటుంది కదా. ఇట్లా ఈ తరహా చిత్రంలో ఎందుకంటే రెట్రో అంటున్నాడు కాబట్టి నేను ఈ తరహా చిత్రంగా గెస్ట్ చేస్తున్నాను స్టోరీ. సరే ఏదన్నా కూడా ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేయడం. ముఖ్యంగా రజనీకాంత్ చిత్రాల స్టైల్లో కొంచెం మార్పు వచ్చింది. పైగా తన వ్యక్తిగతంగా మొత్తం ఆధ్యాత్మిక చింతనకు వెళ్ళిపోవడం, డబ్బు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, చాలా సౌమ్యుడిగా ఉండడం, రాజకీయాలకు చిల్లర రాజకీయాలకు దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా రజనీకాంత్ గారికి బాగా కలిసి వచ్చే అంశాలు. నిజంగా చెప్పాలంటే ఈరోజు మనం అందరం కూడా మా పాన్ వరల్డ్ సినిమాను, పాన్ ఇండియా సినిమా అని చెప్తున్నాం. కానీ భాష 25 సంవత్సరాలు 28 సంవత్సరాల కింద వచ్చిన భాషనే జపాన్ లాంటి దేశాల్లో మారుమ్రోగింది. ఇప్పటికి కూడా ఆ ఫ్యాన్స్ తెలుగు చిత్రానికి రాయలమాడ్ కంటే అప్పట్లోనే భాష చిత్రంతో రజనీకాంత్ గారు ఈరోజు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈరోజు మనం కొత్తగా చెప్తున్నాం ఫ్యాన్ వరల్డ్ చిత్రాలు, ఫ్యాన్ అని ఏ మార్కెట్ ఏ విధానం లేనప్పుడే అప్పటికి కూడా రజనీకాంత్కి ఫ్యాన్స్ ఉంటారు. ఆ చిత్రాలు అలరించిన పెద్ద నటుడు. సో సినిమా ఇంకా బాగా ఉండాలని కోరుకుందాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.